నువ్వు దూరం అయ్యాక నేను గడిపిన రోజులను అడుగు, నేను కార్చిన కన్నీళ్లను చెబుతాయి. ఇకపై గడపబోయే కాలాన్ని అడుగు, నువ్వు లేని జీవితం ప్రాణం లేని దేహంతో సమానమని చెబుతుంది. ఇప్పటికీ నీకోసం ఎదురు చూస్తున్న నా కళ్ళను అడుగు, నీ మీద నాకున్న ప్రేమను చెబుతాయి. స్వారీ చెప్పినా క్షమించినంత తప్పు నేను చేసి ఉంటే చెప్పు, నీ కాళ్ళు పట్టుకొనైనా బ్రతిమలాడతాను. ఎందుకంటే నాకు నీతో బంధం కావాలి. ఆ బంధం కోసం నేనేమైనా చేస్తాను. నేనేం చేసినా నాతో నువ్వు కలిసి ఉండవని నాకు అర్థమైంది. చివరికి ఒక్క మాట అడుగుతాను, చెప్పు. ఒక పుస్తకాన్ని చివరి వరకు చదవలేము అన్నప్పుడు మొదలు పెట్టడం ఎందుకు? అలాగే ఒక మనిషితో జీవితాంతం ఉండలేము అన్నప్పుడు ప్రేమించడం ఎందుకు? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా. ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.